తెలంగాణ ఆషాఢమాస బోనాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢమాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల ఏర్పాట్లు చేస్తారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 13 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ఈ వెంకటశేషయ్య, డిప్యూటీ ఈఈలు రామకృష్ణ జమీలను గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేష్ కుమార్ పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని పనులు పూర్తి చేయాలని చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం సాయంత్రం నుంచి లంగర్ హౌస్ చౌరస్తా దగ్గర వేదిక ఏర్పాటు పనులు ప్రారంభిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఈ వెంకటశేషయ్య లంగర్ హౌస్ ను సందర్శించి రోడ్డు గుంతల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. మరోవైపు గోల్కొండ జగదాంబిక బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే, సిబిఎస్, పటాన్చేరు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజ్గిరి, పాత బోయిన్పల్లి నుంచి 75 బస్సులు తిరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఎంజీబీఎస్ నుంచి 9000406069, మెహదీపట్నం 9959226133, గోల్కొండ 9959226031 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.